హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు పచ్చడి కర్రీని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనకి. అండ్ కావాల్సినవి ఏంటంటే 2 బాయిల్ ఎగ్స్, 2 ఉల్లిపాయలు అండ్ 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. అండ్ 250 గ్రామ్స్ రేణు తీసుకోవాలి, బాగా వాష్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ బాగా అది వేడెక్కిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసుకుని పెట్టుకున్నామో రేల్ని 250 గ్రామ్స్ అది వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత తీస్తాను ఒక ప్లేట్లో. తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఎగ్స్ని అవి ఫ్రై చేసుకోవాలి, అవి కూడా తీసేస్తున్నానండి. అండ్ తర్వాత అదే ప్యాన్లోనే మనం ఏదైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గాలి. బాగా మగ్గాలని చెప్పి నేను పైన మూత కూడా పెడుతున్నానండి. మూత పెట్టని చూడండి. అది మూత తీసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు మనం ఏదైతే ఇందాక రేల్లో వేసుకున్నాం ఇప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలండి. అండ్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అండ్ 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది, అది వేసుకోవాలండి. చూసారు ఎలా వేస్తున్నాను. అండ్ తర్వాత 2 to 3 స్పూన్స్ కారము, ఉల్లిపాయలు బాగా మిక్సప్ అయిపోవాలి. అండ్ తర్వాత మనకి కర్రీకి సరిపడే వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. అండ్ తర్వాత మనం ఏదైతే గుడ్లని, రేల్ని పక్కన పెట్టుకున్నామో అవి అందులో కలిపేసుకోవాలండి మొత్తం కర్రీకి. ఇంకంతేనండి, కోడిగుడ్డు పచ్చడి కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఇది రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే రేళ్ళు చాలా ఇష్టం అండి. అండ్ మీరు చూస్తున్న వాటిలో మీకు ఎంతమందికి ఇష్టమో కొద్దిగా కామెంట్ చేయండి. దాని తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ప్లీజ్ వాచ్ మై వీడియో అగైన్ అండ్ అగైన్. బాయ్ బాయ్.